హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జ్యోతిష్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు డైలీ ఇంగ్లీష్లో ఒక ఎక్స్ప్రెషన్ చెప్దామని వచ్చాను. నేను ఇదివరకు కూడా డైలీ ఇంగ్లీష్లో ఎంతసేపు అనాలంటే ఎలా చెప్పాలో నేను ఒకసారి చెప్పాను. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఆ వీడియోని మళ్ళీ చూడండి. ఈరోజు నేను చెప్పబోయే ఎక్స్ప్రెషన్ ఏంటంటే, నీకు ఎంత కావాలంటే అంత, నీకు ఎంత కావాలంటే అంత తీసుకో, నీకు ఎంత కావాలంటే అంత ఇవ్వు, నువ్వు ఎంత కావాలంటే అంత చదువు. ఇలాంటివన్నీ కూడా ఇంగ్లీష్లో సింపుల్గా ఎలా రాయాలో నేను చెప్తాను. మరి ఈ స్ట్రక్చర్ అది తెలుసుకునే ముందు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ అందేలాగా హెల్ప్ చేయండి. కమాన్. V1 ప్లస్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. V1 అంటే మీకు తెలుసు కదా, ప్రెజెంట్ సింపుల్. ప్రెజెంట్ సింపుల్ అంటే రూట్ వెర్బ్ యొక్క మొదటి రూపం. ఈట్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్ అంటే నువ్వు ఎంత తినగలిగితే అంత తిను, నువ్వు ఎంత నడవగలిగితే అంత నడువు. ఎలా చెప్తావు? వాక్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. నువ్వు ఎంత తాగగలిగితే అంత తాగు. డ్రింక్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. నువ్వు ఎంత తీసుకోగలిగితే అంత తీసుకో. టేక్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. నువ్వు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వు. గివ్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. నువ్వు ఎంత రాయగలిగితే అంతే రాయు. రైట్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. నువ్వు ఎంత చదవగలిగితే అంత చదువు. రీడ్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. నువ్వు ఎంత వండగలిగితే అంత వండు. కుక్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. నువ్వు ఎంత మోయగలిగితే అంత మోయు. క్యారీ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. నువ్వు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వు. గివ్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. మరి ఒక్కసారి మళ్ళీ ఈ సెంటెన్సెస్ అన్నిటినీ స్ట్రక్చర్ చూద్దామా? చూడండి, అన్ని V1లు. ఈట్, వాక్, డ్రింక్, టేక్, గివ్, రైట్, రీడ్, కుక్, క్యారీ, వీటితో పాటు యాజ్ మచ్ యాజ్ యూ కెన్ మనం యూస్ చేసాం. మీరు కూడా నేను ఒక సెంటెన్స్ తెలుగులో ఇస్తాను, దాన్ని ఇలా ఇంగ్లీష్లో మీరు చెప్తారా? ఆ వాక్యం ఏంటంటే, నువ్వు ఎంతసేపు నిద్రపోగలిగితే అంతసేపు నిద్రపో. దీన్ని మీరు ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారో నా కామెంట్ బాక్స్లో పెట్టండి. మరి ఉంటాను. మరి ఇవాళకి నా వీడియోని మీరు షేర్ చేయండి, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.